అందరికీ షలోం. యాషువా మెస్సీయ యొక్క అతి పరిశుద్ధమైనటువంటి నామంలో పరలోకమందున్న దేవుని యొక్క మహా గొప్ప కృప చేతాను దినము యొక్క నిర్గమకాండము 8వ అధ్యాయము తెగుళ్ళ గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాం. కాబట్టి నేటి దినమున కూడా 4వ తెగులు గురించి ధ్యానించుటకు దేవుడు కృప చూపి ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, నిర్గమకాండము 8వ అధ్యాయము 20వ వచనం నుంచి 8వ అధ్యాయం 20వ వచనం నుంచి, నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువము, ఇదిగో అతడు ఏటి వద్దకు పోవును, నీవు అతన్ని చూచి నన్ను సేవించటం నా ప్రజలను పోనిమ్ము, నీవు నా ప్రజలను పోని అని ఎడల చూడుము, నేను నీ మీదికి నీ సేవకుల మీదికి నీ ప్రజల మీదికి నీ ఇండ్లలో ఈగల గుంపులను పంపేదను. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుడు సెలవిస్తున్నాడు, మోషే అహరోనులతో ఫరోకు వెళ్ళి చెప్పండి, యొక్క నా జనులైనటువంటి ఇశ్రాయేలును నీవు పోని అని ఎడల, ఇదిగో నీ మీదికి నీ జనుల మీదికి నీ ఐగుప్త దేశము మీదికి ఈగల యొక్క గుంపును నేను పంపిస్తాను అని దేవుడు 4వ తెగులను పంపుటకు దేవుడు హెచ్చరికను జారీ చేశాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క 4వ తెగులు దేవుడు ఫరోకు ఫరోకు దేవుని యొక్క హెచ్చరిక. ఐగుప్తు దేశమంతటా ఈగలతో నిండిపోతుంది, కానీ దేవుడు ఐగుప్తు దేశమంతటిని ఈగలతో కప్పివేశాడు. కానీ ఇశ్రాయేలీయులను ఎక్కడ ఉంచాడు? గోషేను దేశంలో ఉంచాడు. కాబట్టి గోషేను దేశము ఇశ్రాయేలీయులు ఉన్నటువంటి ప్రదేశము. గోషేను అంటే రక్షణ స్థలము, రక్షింపబడేటువంటి ఒక స్థలము. అవును ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి గోషేను యొక్క దేశం మాత్రము రక్షింపబడింది, గోషేను ప్రాంతము మాత్రము రక్షింపబడింది. అక్కడ ఈగలు ఏవి కూడా రాలేదు. దేవుని యొక్క తెగులు ఇది. దేవుడు వేరు చేసి దేవుడు స్పష్టంగా చూపించినటువంటి ఒక తెగులు ఇది. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క దేశము, ఈ దేశంలో నేను యెహోవావి అని నీవు తెలుసుకొనేదవు అని ఫరోకు హెచ్చరించుకుంటూ వచ్చాడు. ఐగుప్తు దేశమంతటా ఈగల గుంపులు వచ్చేసాయి, కానీ గోషేను దేశంలో ఈగల గుంపులు రాలేదు. ఆ యొక్క రక్షణ స్థలంలో దేవుడు ఉంచాడు. దేవుడు కేవలం శిక్షించడానికి కాదు, తన అధికారాన్ని తన సన్నిధిని ఆ యొక్క ఫరోకు తెలియచెప్పడానికి దేవుడు. ఫరో యొక్క హృదయం కఠినమైనది. మనుష్యుని యొక్క హృదయం మొదట ఈ దేశంలో బలి అర్పించుటకు తన జనులను పోనిమ్మని సెలవిచ్చినప్పుడు ఫరో ఒప్పుకున్నాడు. నీ జనులను మోషే, నీ జనులను నేను వెళ్ళనిస్తాను. ఈ నిర్గమకాండం 8వ అధ్యాయం 20వ వచనం నుంచి 25వ వచనం వరకు, మీరు దూరంగా వెళ్ళకండి, మీరు దూరంగా వెళ్ళకండి, మీరు తప్పిపోతారేమో, మరలా తిరిగి వచ్చేసేయండి అని ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకుని ఇశ్రాయేలుని వెళ్ళనీయలేదు ఇశ్రాయేలీయులను. అవును ప్రియమైనటువంటి వారులారా, ఈగలు దేనికి సాదృశ్యము? దేవుడు ఈగల గుంపులను పంపాడు. ఈగలు దేనికి సాదృశ్యము? అపవిత్రతకు సాదృశ్యము, కలుషితమైనటువంటి జీవితమునకు సాదృశ్యము. ఈగలు అపవిత్రత చేత గోషేను దేశం, అపవిత్ర చేత ఐగుప్తు దేశమంతటా ఈగల గుంపులు వచ్చేసి వాటిని కలుషితం చేశాయి. కాబట్టి ఆ యొక్క ఈగలు ఆ ఐగుప్తు దేవతల యొక్క బలిపీఠముల పైన అవి అపవిత్రముగా విస్తరించాయి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఈగలు అపవిత్రమైనవని తెలియచెప్తూ వస్తున్నది. ఈగలు అపవిత్రమైనవని తెలియచెప్తూ వస్తుంది. కాబట్టి దేవుడు ప్రజలకు రక్షణ కలుగజేస్తాడు. దేవుడు ప్రజలకు రక్షణ ఎక్కడ కలుగజేస్తాడు? గోషేను దేశంలో కలుగజేస్తాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఈగల యొక్క తెగులు దేశాన్ని నాశనం చేసింది. ఈగలు వచ్చి అన్ని దేశం అంతటా కప్పివేసి నాశనం చేశాయి. కాబట్టి కొత్త నిబంధనలో మనం ఆత్మీయ అర్థం తీసుకున్నట్లయితే, పాపము మనుష్యుని ఆత్మను నాశనం చేయగలదు. పాపము. కాబట్టి గోషేను వేరు చేయబడింది. ఐగుప్తు దేశం నుంచి గోషేను దేశం వేరు చేయబడింది. ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయాలో ఉన్నవారు కూడా మనం వేరు చేయబడతాం. అవును ప్రియమైనటువంటి వారులారా, మోషే మధ్యవర్తిగా ఉండి దేవునికిని, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 5వ వచనంలో దేవునికిని ఫరోకును ఇశ్రాయేలీయులకును దేవునికిని మోషే మధ్యవర్తిగా ఉండి దేవుడు నడిపిస్తూ ఆ యొక్క మోషే జనులను నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఫరో యొక్క హృదయము, ఫరో యొక్క
కఠినమైనటువంటి హృదయాన్ని ఫరో ఒప్పుకున్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, వారు ఒక గొప్ప శిక్షను వారు ఎదుర్కొన్నారు, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఆ యొక్క శిక్షను వారు తప్పించుకోలేకపోయారు. ఆ యొక్క 4వ తెగులను వారు తప్పించుకోలేకపోయారు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆ యొక్క 10 తెగులలో 4వ తెగులు, 10 తెగులలో 4వ తెగులు మనము ఈ దినమున చూస్తూ వస్తూ ఉన్నాం. ఈ యొక్క 4వ తెగులు గురించి దేవుడు మనకు వివరణ ఇస్తూ వస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, దేవుడు మోషేతో ముందుగానే చెప్పాడు, ఉదయము ఫరో నీటి యొద్దకు వెళ్ళినప్పుడు అతనిని ఎదుర్కొని హెచ్చరించు. కాబట్టి ఇది దేవుని యొక్క హెచ్చరిక. కాబట్టి ఐగుప్తు దేశం అంతటా ఈగలతో నిండిపోయింది. ఫరో ఇంటిలోను, ప్రజల ఇళ్లలోను, భూమిపైనను దేశం పూర్తిగా నాశనం అయిపోయింది ఈ యొక్క ఈగలతో. గోషేను దేశంలో మాత్రమే, గోషేను దేశము ఐగుప్తు దేశంకు భేదమేమి? ఇశ్రాయేలీలు అక్కడ సురక్షితమైనటువంటి స్థానంలో వారు ఉన్నారు. అవును, ఇశ్రాయేల్ ప్రజలు ఉన్న గోషేను దేశంలో ఈగలే లేవు, సురక్షితం, దేవుని యొక్క సంరక్షణలో వారు ఉన్నారు. ఫరో యొక్క పశ్చాత్తాపం ఇందులో కనపడుతుంది. నిర్గమకాండం 8వ అధ్యాయం 20 నుంచి 25వ వచనం వరకు ఫరో యొక్క పశ్చాత్తాపం చెందాడు ఫరో. కాబట్టి అందుకే వారిని పోనిచ్చాడు, ఇశ్రాయేలీయులను పోనిచ్చాడు. మీరు ఈ యొక్క దేశం విడిచి మీరు దూరంగా వెళ్ళకండి, బలి అర్పించడానికి మీరు వెళ్ళండి. కాబట్టి తర్వాత తన మాటను మార్చి హృదయాన్ని కఠినం చేసుకున్నాడు ఫరో. తన మాటను మార్చి హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. 26వ వచనంలో, మోషే అట్లు చేయతగదు, మా దేవుడైన యెహోవాకు మేము అర్పింపబడినటువంటి బలి ఐగుప్తులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తులకు హేయమైనటువంటి బలిని వారి కనుల ఎదుట అర్పించమని ఇశ్రాయేలీయులు చెప్పుకుంటూ వచ్చారు. అవును ప్రియమైనటువంటి వారులారా, కలుషితమైనటువంటి ఈగలు, తర్వాత పాడు చేసేటువంటి స్వభావం గల ఈగలు ఐగుప్తు దేశాన్ని కప్పేశాయి. అందుకే ప్రసంగిలోకి రాసినటువంటి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో, చిన్న ఈగలు సుగంధ తైలమును పాడు చేయు. చిన్న ఈగలు చిన్నవే కానీ యొక్క సుగంధ తైలమును పాడు చేయగలటువంటి అది కంపు కొట్టునని లేఖనము వ్రాయబడి ఉన్నది. కాబట్టి గోషేను దేశం పైన దేవుని యొక్క ముద్ర, దేవుని యొక్క కాపుదల ఉంది. దేవుడు తన ప్రజలపై రక్షణ గీతను వేశాడు, రక్షణను దయచేశాడు. ప్రపంచంలో ఆ యొక్క కలిసి ఉన్న ఐగుప్తీయులు, ఇశ్రాయేలీలు కలిసి ఉన్న ఆ యొక్క 91వ కీర్తన ప్రకారం, 91 కీర్తన 10వ వచనం ప్రకారము, 91:10 ప్రకారము, నీ నివాసానికి కీడు సమీపించదు, నీ గుడారమునకు కీడు సమీపించదని లేఖనము వారికి వర్తింపచేశాడు దేవుడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఫరో యొక్క కఠినమైనటువంటి హృదయము బాధ వచ్చినప్పుడు ఒప్పుకున్నాడు ఫరో. ఫరో ఉపశమనం వచ్చాక మరలా దేవుడిని మర్చిపోయాడు ఫరో, వెనక్కి తిరిగాడు. కాబట్టి ఇది తాత్కాలికమైనటువంటి మార్పు, నిజమైనటువంటి మార్పు కాదు. ప్రియమైనటువంటి వారులారా, ఐగుప్తు బానిసత్వం నుంచి దేవుడు విడిపించడానికి, ఇశ్రాయేలీయులు పాప బానిసత్వం నుంచి మనల్ని విడిపించడానికి ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారు ఈ దినమున ఐగుప్తు పాపంను విడిచిపెట్టి రండని పిలుస్తూ వస్తున్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఫరో యొక్క దాస్యం నుంచి ఇశ్రాయేలీయులు గోషేను దేశంలో సురక్షితంగా, గోషేను ప్రాంతంలో, గోషేను దేశంలో వారు సురక్షితంగా నివసించగలిగారు. మనం కూడా ఈ యొక్క పాపం నుంచి విడిపించుటకు యెహోవా మెస్సీయ వారు కుమారుడు మనల్ని స్వతంత్రులుగా చేయును. పాపం నుంచి యోహాను సువార్త 8:36లో మనము స్వతంత్రులము, పాపమునకు బానిసలముగా ఉండము అని లేఖనం సెలవిస్తుంది. ఆ రోజు ఇశ్రాయేలీలు కూడా ఫరోకు బానిసలుగా ఉండలేదు, వారు స్వతంత్రులుగా గోషేను దేశంలో సురక్షితంగా నివసించారు. కాబట్టి యెహోవా మెస్సీయలో ఉన్న వారికి ఏ శిక్షావిధియు లేదని రోమియోలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనము సెలవిస్తూ ఉంది. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇదిగో పాపం మన జీవితాన్ని కూడా ఒక ఆత్మీయ సందేశము, దేవుడిచ్చేటువంటి ఆత్మీయ సందేశము. గోషేనులో ఉన్నవారు ఎవరిలో ఉన్నట్లు? ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయలో ఉన్నట్టు. ఐగుప్తులో ఉన్నటువంటి సాదృశ్యము, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారు లోకంలో ఉన్నటువంటి, లోకము పాపమునకు సందేశం, లోకము పాపమునకు సాదృశ్యము. కాబట్టి ఫరో పాపమునకు, ఐగుప్తు పాపమునకు సాదృశ్యము, ఫరో సాతానికి సాదృశ్యము. అవును ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి సాతాను యొక్క అధికారం కింద ఉన్నటువంటి ఐగుప్తులందరూ కూడా వారి మీదకి ఈగల గుంపులు, తెగులు వచ్చేసాయి. కాబట్టి గోషేను దేశంలో దేవుని యొక్క సంరక్షణలో ఉన్న వారికి వారు ఎటువంటి తెగులు వారిని సమీపించలేదు. కాబట్టి ఈ దినమున కూడా మనము ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ యొక్క రక్షణలో మనము నివసించున్నట్లయితే మనము కూడా గోషేనులో ఉన్నటువంటి వారమే, పాపంను విడిచిపెట్టినటువంటి వారం.
కాబట్టి ఆయన సంరక్షణలో ఉండి మనం ఆయన కృపను పొందులాగున ఈ యొక్క 4వ తెగులును పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. అనుదినము యొక్క 10 తెగుళ్ళ గురించి దేవుడు బయలుపరిచాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఈ యొక్క 4వ తెగులు గోర్షేను దేశము యొక్క రక్షణ. ఇశ్రాయేలీలకు దేవుడు వేరు చేశాడు. ఐగుప్తు దేశమును గోర్షేన్లో వేరు చేసి గోర్షేన్లోకి నడిపించాడు. ఇశ్రాయేలీలను సంరక్షించాడు. ఇది 4వ తెగులు. ఈగలు సుగంధ పరిమళ తైలములలో ఈగలు వాలిన చచ్చిన ఎడల అది కంపు కొట్టును. కాబట్టి ఐగుప్తు దేశమంతటా కూడా అది కంపుతో నిండి ఉన్నది. ఈగలు అనేటువంటి ఒక తెగులు ఐగుప్తు దేశమును కమ్మివేశాయి ప్రేమైనటువంటి వారులారా. కాబట్టి మరి ఒక తెగులు గురించి మరలా రేపటి ఉదయమున అనుదిన వాక్య ధ్యానంలో రేపటి దినమున దేవుడు కృప చూపి మీ ఎదుటకి 5వ తెగులు వివరించుటకు నడిపించునుగాక. మీ అందరూ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయంలో వాక్యం ఫలించులాగున దేవుడు కృప చూపమని విజ్ఞాపన చేస్తూ, అందరి కొరకు విజ్ఞాపన చేస్తూ, ప్రార్థన చేస్తూ, వాక్యం విన్నటువంటి వారు ఆశీర్వదింపబడలాగున, వాక్యం విన్నటువంటి వారు దీవింపబడలాగున, వాక్యం విన్నటువంటి వారు స్వస్థపరచబడలాగున ప్రార్థిస్తూ, తండ్రి నాయన ఇదిగో వాక్యం విన్న వారిని వారి హృదయంలో యొక్క వాక్యం ఫలింపచేసి ఆశీర్వదించి దీవించి వారు స్వస్థత పొందలాగున ఆశీర్వదించి దీవించమని విజ్ఞాపన చేస్తూ మా ప్రార్థన మీ పాదం చెంత ఉంచుచు నజరేయుడైన యేషువా మెస్సీయ యొక్క అతి పరిశుద్ధమైన నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, మరి ఒక తెగులు గురించి వివరించడానికి రేపటి ఉదయం కాలమున మీ ఎదుటికి వచ్చేదని అందరికి సెలవు.